खराब क्वालिटी वाली सड़कों की वजह से यह डेवलपमेंट मजाकिया है। वाईएसआरसीपी नेताओं ने आलोचना की है। टाउन पार्टी प्रेसिडेंट शीलराम की अगुवाई में गुरुवार को न्यूजीवीडे में एक मीटिंग हुई। इस मौके पर नेताओं ने कहा है कि सड़कें 3 महीने भी नहीं चली। सड़कें बनाना डेवलपमेंट नहीं है। अच्छी क्वालिटी वाली सड़कें बनाने के बाद बातें करना टीडीपी नेताओं के लिए फायदेमंद है। चपूर, वेंपाडो, मेजर, कालुवाकू, इनारुनेरी और लानाइगी डीसी चेयरमैन पालिकेने शासक बहुत दूर हैं। న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఈ పనులు నిలిపేయడం జరిగింది. నిలిపేయమని చెప్పడం ఆ రోజున గవర్నమెంటే ఈ పనులు ఆపేయడం అనేది జరిగింది. వైండింగ్ జరిగిన 9 కిలోమీటర్ల మేర మిగిలిన పనులు పూర్తి చేయమని ప్రభుత్వం వారు కోరటం జరిగినది. కానీ బిల్లులు రావడం లేదు. మిగిలిన 13 కిలోమీటర్ల పనులు వైండింగ్ లేకుండా కొత్త టెండర్లు పిలుస్తామని ప్రభుత్వం వారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రభుత్వం వారు చెప్తున్నారు లోగడ వర్క్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఏది ముస్నూరు ఏలూరు రోడ్డు ప్రజెంట్ ఇప్పుడు 13 కిలోమీటర్లు మామూలుగా వైండింగ్ లేకుండా మామూలుగా తార్ రోడ్ వేయడానికి మామూలుగా టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. చెప్పిన దాని మేరకు మామూలుగా పాత వర్క్లు కూడా జరిగేటువంటి విషయం గురించి మామూలుగా వర్క్ చేయాల్సి వస్తే ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. అయితే పృథ్వీ ఇన్వా కంపెనీ వారు చెట్లు నరికి మామూలుగా డబ్బులు తీసుకున్నారనే మాట మామూలుగా మాట్లాడటం జరిగింది. మండలంలో కొంతమంది నాయకులు ఈ చెట్లు కటింగ్ విషయం గురించి అడుగుతున్నారు. కాబట్టి నాయకులు చెప్తున్నాము, అయ్యా ఈ మామూలుగా ఫారెస్ట్ వారు అలాగే పృథ్వీ ఇన్వా కంపెనీ వారు కలిసి ఈ మొత్తం మామూలుగా జిల్లాలో ఉన్నటువంటి ఈ వర్క్లన్నిటి మీద కలిపి పాట పెట్టడం జరిగింది. ఇది మీరు కావాలంటే మామూలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని పృథ్వీ ఇన్ఫా కంపెనీ వారిని మీరు అడిగి తెలుసుకోవాలి. అలాగే బాలకృష్ణ గారు, నువ్వు మాట్లాడేటువంటి విధానం పూర్తిగా తెలుసుకుని మాట్లాడటం అనేది మంచిది. ఏ నాయకులమైనా సరే ఎవరైనా సరే మీరు మాట్లాడే దాంట్లో అవాస్తవం ఉంది. కానీ క్యాష్నో గురించి ప్యాకెట్ గురించి ఏదో మీరు మాట్లాడుతున్నారు. మీరు గతంలో మామూలుగా మీ ఊళ్ళో మీ ఇంట్లో పెట్టి ప్యాకెట్ ఆడి మీరు దొరికిన సంగతి ఆ రోజున మామూలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ మామూలుగా వీళ్ళందరూ విలువ తక్కువ చేసి చూడటం జరుగుతుంది. పట్టణాధ్యక్షులు మల్లిశెట్టి జగదీష్ గారు ఒక మాట మాట్లాడారు. ప్రతాప్ గారు అంటే మాకు చాలా గౌరవం, ఆయన జమీందార్ గారు, ఆయన కుక్కతో పోల్చారని అన్నట్లుగా అన్నారు. అది ఒక సామెతగా ఏంటంటే ఈరోజు ఒక మంత్రి గారు వస్తున్నారన్నా, అదే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారన్నా ఎస్కార్ట్గా అదంతా బాంబుక్స్ వాడు. కానీ ఇవన్నీ చూస్తానికి కుక్కెళ్ళద్ది. అలాగే మా నియోజకవర్గాన్ని ఎక్కడ ఏ విధంగా అనేటువంటి ఉద్దేశంతో కాపలా కాశారని అన్నారు. మరి ఈ విధంగా మాట్లాడేటట్టయితే పార్థసారథి గారు మినిస్టర్ గారు నేను ఈ నియోజకవర్గానికి పెద్దపాలేరుగా చేస్తారని ఆయన వ్యాఖ్యానించడంలో తప్పులేదు. కానీ మా మినిస్టర్ గారు పెద్దపాలేరు అనేటువంటి సంబోధన మీరు చేశారు కదా, దాన్నేమనుకోవాలి? ఎక్కడా కూడా ఏ ఒక్కటి కూడా మన తరహా ఏంటి, మనమేంటి, ఎవరిని విమర్శిస్తున్నాం అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. పిట్టల దొర అనే పదాన్ని వాడారు. పిట్టల దొర అంటే ఎవరో తెలుసా? అసాధ్యమైనటువంటి వాటిని నేను చేసేస్తానని చెప్పేవాళ్ళు పిట్టల దొర అంటారు. వాళ్ళు ఏమి చేయలేరు ఫైనల్గా, అటువంటి వాళ్ళని అంటారు. యువనేత, మీ యొక్క యువనేత లోకేష్ గారు మనం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు. ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి 15,000 ఇస్తారన్నారు. ఆ మెయింటెనెన్స్ కోసమని ఒకసారి 1000 రూపాయలు తగ్గించడం జరిగింది, ఇంకొకసారి 2000 తగ్గించడం జరిగింది. దానికి మీరేమన్నారు? ఈ డబ్బులు మొత్తం జగన్మోహన్ రెడ్డి జేబులోకి పోతున్నాయి అని అన్నారు. అదే మరి మొదటి సంవత్సరం మీరు ఇవ్వలేకపోయారు. మా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరమే ఇచ్చారు. మీరు మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు. రెండో సంవత్సరంలో 6,000, 7,000, 13,000 చొప్పున పడినాయి. ఈ రోజుకి కరెక్ట్గా పడినటువంటి వాళ్ళు లేరు. నేను ముస్నూరు మండలంలో చూపిస్తాను. తల్లికి వందనం మీరు కరెక్ట్గా వేయలేకపోయారు అనేటువంటిది. రైతులకి యూరియా మీరు కరెక్ట్గా అందించలేని పరిస్థితుల్లో ఆ విధంగా ఉంది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు అనేవాడు బజారు ఎక్కినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి
సిద్ధాంతపరమైనటువంటి వాటి మీద విమర్శించుకోవాలి కానీ మన స్థాయి చిన్నది. ప్రజాక్షేత్రంలో మనం ఎక్కడ గెలిచాము?